ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు కండక్టర్స్‌గా చేస్తున్న వాళ్ళందరూ మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్‌లో ఏమన్నా బాధలున్నాయా? ఇంకేమన్నా ఇంకా సార్ట్ ఔట్ అయితే బావుంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంకా హ్యాపీగా చేసుకోగలుగుతాం మా జాబ్ అన్నట్టుగా ఏమైనా ఉన్నాయా మీ దృష్టికొచ్చినవి? మాకంటూ అంటే దృష్టికి అంటే మేము ఇన్ని రోజుల నుండి డ్యూటీ చేస్తున్నాం గానీ, కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి చెప్పినారు. హ్మ్. అది లాస్ట్ వరకు వచ్చి ఇట్లా పట్టుకో. ఆగిపోయిందండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు హ్మ్. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. హ్మ్. ఆ ఒక్క విషయం గురించే మేము ఎదురు చూస్తా ఉన్నాము. ఓకే. సార్ గనుక మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇంతకంటే సంతోషం మాకు ఇంకొకటి ఉండదు. దీనివల్ల మా పిల్లలు గాని, మా హ్మ్. కుటుంబాలు గాని మేము చాలా హ్యాపీగా ఉంటాం. అదొక్కటి కావాలని కోరుకుంటున్నాం ఓకే. సూపర్ అండి. ప్రస్తుతానికి. సూపర్. చెప్పండి. మీరనుకున్నట్టుగా నెరవేరాలని మేము గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా థ్యాంక్ యూ మెగా అండి. ఇది 9 తరఫు మాత్రం నుంచి. నెరవేరితే ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ నుంచి ప్రభుత్వంలో విలీనం చేస్తే మా బతుకులు బావుంటాయి. మాకంటూ అన్ని హ్మ్. కొనుక్కోగలుగుతాం అందరిలాగా. ఏదైనా గూడా మేము ముందుకెళ్ళగలుగుతాం హ్మ్. ఫైనాన్షియల్‌గా ముందుకుంటామనేసి అనుకుంటున్నాం. కానీ కష్టం గూడా ఉంటుందండి. ఈ కష్టానికి తగ్గ ఫలితం ఏందంటే దానికోసమే ఎదురు చూస్తా ఉన్నాం. కరెక్టే.